వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్లు చంద్రారెడ్డి, కిరణ్మయ్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డితో పాటు అధికారులు, పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మన భారతదేశ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్రం సిద్ధించింది. ఈ శుభ సందర్భాన స్వాతంత్ర సమరయోధుల అమూల్యమైన త్యాగాలను యావత్ భారతదేశం సగర్వంగా స్మరించుకుంటుంది. మాతృభూమి విముక్తికై తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించిన ఆ మహనీయులందరికీ వినమ్రంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం. గాంధీజీ సారథ్యంలో సాగిన భారత స్వాతంత్ర్య పోరాటం ప్రపంచానికే దిక్సూచిగా నిలిచింది. అహింస, సత్యాగ్రహాలను శక్తివంతమైన ఆయుధాలుగా మలిచి బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని గద్దెదించి కూకటి వేలతో నిర్మూలించి ప్రపంచ చరిత్రలోనే సరికొత్త పోరాట పందాలు ఆవిష్కరించింది. మహాత్ముడి నాయకత్విక పోరాటానికి నాంది పలికాం. దేశాన్ని పట్టి పీడిస్తా ఉన్న అంతర్గత శత్రువులైన పేదరికం, అసమానతలు, అస్పృశ్యత, నిరాక్షరత వంటి సామాజిక రుగ్మతలను నిర్మూలించేందుకు నడుము బిగించాం. మనం సాధించుకున్న స్వాతంత్రానికి సంపూర్ణ అర్థాన్ని, సార్థకతను చేకూరుస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థకు బలమైన పునాదులు వేసుకున్నాం. అమరుల త్యాగాల స్ఫూర్తితో రాష్ట్రం నేడు అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో దూసుకుపోతా ఉంది. ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ ఈ 2.5 సంవత్సరాల కాలంలో అనేక ప్రతిష్టాత్మకమైన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అన్ని సామాజిక వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాలకు సమ ప్రాధాన్యతను